వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. ముందుగాల అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు వచ్చేసి ఫ్రైడే అన్నమాట. సో ఫ్రైడే రోజు అయితే ఇలా సెల్లార్కి వచ్చి ఫస్ట్ అయితే వాటర్ అయితే పోస్తున్నాను. అట్లాగే చెట్లకు అలా ముగ్గు అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ రోజు అయితే స్కూల్ లేదు. సో స్కూల్ లేదు కాబట్టి కొంచెం లేట్ గానే నిద్ర లేచినాం. సో కానీ మా వారికి అయితే డ్యూటీ అయితే ఉందన్నమాట. సో ఫైనల్ గా ఆయన అయితే టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చేసి నా చిట్టి తల్లి అయితే కెమెరామెన్ అయిపోయిందండి. సో వీడియో తీస్తుంది ఆమె అన్నమాట. సో ఇక్కడ ఫుల్ గాలండి, బీభత్సమైన గాలి వస్తూనే ఉంటది నాన్ స్టాప్ గా. అసలు మేము విండోస్ అయితే అస్సలు తీయము, అంత ఘోరంగా గాలి అయితే వస్తది. సో ఆ గాలి నుంచి ఏదో దయ్యం సౌండ్ వస్తున్నట్టు వస్తది అన్నమాట. సో ఫైనల్ గా ఇక్కడ నేనైతే ఇక్కడ వాటర్ ఇలా చేస్తూ ఉంటే ఆ వాటర్ కూడా మళ్ళీ రివర్స్ వస్తుంది, అంత గాలి వస్తుందన్నమాట. స్వచ్ఛమైన గాలి, ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణం మంచిగా అనిపిస్తుంది. సో మా ఏరియా అయితే స్వచ్ఛమైన గాలి వస్తూనే ఉంటదండి. సో ఫారెస్ట్ కు దగ్గర ఉంటది కాబట్టి ఇంత మంచి గాలి అయితే పీలుస్తున్నాము. సో అదే మనకు సిటీ లోపల అయితే అసలు ఈ గాలి కూడా ఉండదన్నమాట. సో ఫైనల్ గా ఈ రోజు స్కూల్ లేదు కాబట్టి ఇలా అయితే లేట్ గా మార్నింగ్ అయితే మేము లేచినాము. సో మా వారు డ్యూటీకి వెళ్ళిపోయాడు, నా చిట్టి తల్లి నా వీడియో తీస్తుంది. సో ఈ గాలికి అసలు బయట వీడియో తీద్దామంటే ఆ ట్రైప్యాడ్ ఉండదు, ఆ ట్రైప్యాడ్ పడిపోతుంది. మొన్న అయితే అట్లనే ఫోన్ అయితే పడ్డది. సో పగిలిపోయిందేమో అనుకున్నా, సో కొంచెంలో మిస్ అయిపోయిందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెట్లకు అవన్నీ వాటరింగ్ అయితే చేసేసి ముందుగాల ఫ్రైడే కాబట్టి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. సో నా మ్యారేజ్ కాక ముందైతే నాకైతే చాలా ముగ్గులు వచ్చేవండి, చుక్కల ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు వచ్చేది. ఒక బుక్కే మెయింటైన్ చేసేదాన్ని. సో అన్ని ముగ్గులు అసలు అన్ని మర్చిపోయానండి, ఒక్క ముగ్గులు కూడా గుర్తుకు లేవన్నమాట. విలేజ్ లో ఎలా అంటే మంచిగా మార్నింగే కల్లాపు చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేసే వాళ్ళం, ఒకరిని చూసి ఒకళ్ళు. సో ఇక్కడ సిటీలో ఏంటంటే పెద్ద పెద్ద ప్లేసెస్ ఉండవు కాబట్టి చిన్న చిన్న ప్లేస్ లోనే చిన్న చిన్న ముగ్గులు వేయడం ఇక ఒక దగ్గర ఒక 10 years నుంచి ఇదే అలవాటు అయిపోయింది అన్నమాట. అందుకనే ఫైనల్ గా నేనైతే ముగ్గులన్నీ చుక్కల ముగ్గు అయితే అన్ని మర్చిపోయినా గైస్. సో నాకు వచ్చిన ముగ్గు ఇలా లోటస్ అయితే ఎక్కువ వేస్తాను. సో ఎందుకో ఈ లోటస్ అలవాటు అయిపోయింది. సో ఎక్కువగా ఇదే వేస్తాను అన్నమాట. సో ఫైనల్ గా కింద వరకు మొత్తం కంప్లీట్ చేసుకొని పైన అయితే వచ్చేసినాం. సో రేపు ఏంటంటే శనివారం కాబట్టి రేపు మనకు ఏకాదశి అయితే వస్తుంది ఈ ఇయర్. సో ఆషాఢం స్టార్ట్ అయితే చాలండి, ఇక ఆషాఢం నుంచి పండుగలు వస్తూనే ఉంటాయి. కార్తీక మాసం, వరలక్ష్మి వ్రతం, దసరా, దీపావళి అంటూ, వినాయక చవితి అంటూ ఇలా పండుగ తర్వాత పండుగలు వస్తూనే ఉంటాయి కాబట్టి రేపు ఎలాగో ఏకాదశి. అందుకనే నేనైతే ఇంట్లో ఇక ఆర్చు, ఈ కర్టన్స్ ఇవన్నీ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే ఇక్కడైతే ఫస్ట్ నా చిట్టి తల్లికి అయితే టీవీ అయితే పెట్టేసుకుని, నా చిట్టి తల్లి తెగ సాంగ్స్ వింటూ తెగ ట్రెండింగ్ ఫోక్ సాంగ్స్ చాలా వింటదండి. అండ్ దానికి తగ్గట్టు టీవీలో చూస్తూ స్టెప్స్ అయితే వేస్తుంది అన్నమాట. సో అన్ని కొన్ని నా బుద్ధులు కూడా వచ్చాయి నా చిట్టి తల్లికి. సో అందుకనే ఫస్ట్ నా చిట్టి తల్లికి అయితే ముందుగాల టిఫిన్ చేసింది, ఆ తర్వాత పాలైతే తాగేసింది. సో నేను వర్క్ చేయాలి కాబట్టి కుకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ముందుగాల చాయ్ అయితే తాగుతానండి లేవగానే. సో మా వారు వెళ్ళిపోగానే, మా పాప స్కూల్ కి వెళ్ళిపోగానే చాయ్ అయితే తాగుతాను ఫస్ట్. సో చాయ్ అయితే డెఫినెట్లీగా ఉండాల్సిందే. సో మేమైతే ఇక్కడ ఒక స్టెప్స్ అయితే వేస్తున్నాం, అది ఏంటో గెస్ చేయండి. సో ఇక్కడైతే మా పాప తెగ సాంగ్స్ అయితే డైలీ వింటుందండి. ఆ సాంగ్ విని అసలు సాంగ్ కూడా మొత్తం పాడేస్తుంది అన్నమాట. అండ్ అక్కడ లోపల చూసి ఆ స్టెప్స్ ఎలా చేస్తారో ఏంటో అని చూసి అలా డాన్స్ చేస్తుంది, నేర్చుకుంటుంది. సో చూడు మమ్మీ అని అంటుంది అన్నమాట. సో ఆమె ఇంట్లో ఉంటే అంతే సంగతి. సో అలా టీవీ పెట్టుకుంటది. సో నాకైతే డిస్టర్బ్ చేయదండి, ఆమె పనిలో ఆమె ఉంటది, టీవీ చూసుకుంటది, ఆ బొమ్మలు చూస్తుంది, మోటు పత్లు అని చూస్తుంది, కార్టూన్స్ అవన్నీ చూస్తుంది, మళ్ళీ ఏమో సాంగ్స్ వింటది, హోంవర్క్ చేసుకుంటది. ఊకే బుక్స్ ఉండాలి, హోంవర్క్ చేసిన హోంవర్క్ నే మళ్ళీ రుద్ది చేస్తూనే ఉంటది అన్నమాట. సో అట్లా ఉంటది ఆమెతోటి. సో నేనైతే చాయ్ అయితే తాగేశాను. ఇక ఇక్కడైతే నేను స్వచ్ఛ భారత్ అయితే చేస్తున్నాం అనుకోవాలి. కొంచెం ఇక్కడ ఇవన్నీ కటన్స్, ఇవి సోఫా కవర్లు, ఇవన్నీ ఇల్లు మొత్తం దులిపేస్తాను ఒకసారి. ఎందుకంటే రేపు మనకు మొదటి పండుగ కాబట్టి తొలి ఏకాదశి ఖచ్చితంగా జరుపుకోవాలి. సో ఇంట్లో ఎలాగో దీపం ముట్టిస్తాం కాబట్టి, సో ఈ రోజు ఫ్రైడే కూడా మనం దీపం ముట్టించుకుంటాం, కానీ ఈ రోజు కొంచెం క్లీనింగ్ సెక్షన్ చేసుకుంటున్నాను. సో మా వారు వచ్చేసి దీపం ముట్టించి వెళ్ళిపోయింది అన్నమాట. సో ఇవన్నీ నేను ఇక క్లీన్ చేసుకోవాలంటే నాకు కొంచెం ఇక టైం లేటే అవుతుంది. సో ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇల్లు దులిపేసుకొని ఇల్లు మొత్తం
క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుందన్నమాట. అందుకనే నేనైతే దీపం ముట్టియలేదు. సో మా వారే డ్యూటీకి వెళ్ళే ముందు దీపం అయితే ముట్టించేసి ఇక డ్యూటీకి అయితే వెళ్ళిపోయిండన్నమాట. సో ఆయనకైతే డ్యూటీ ఉంది. సో వాళ్ళది ఇలా రెసిడెన్షియల్ స్కూల్స్ కాబట్టి వాళ్ళకైతే హాలిడేస్ అయితే ఉండవు. సో మా పాపకైతే ఏదో బంద్ అంట, విద్యా సంస్థ బంద్ అని ఈ రోజు స్కూల్ అయితే లేదు. సో ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఇది వచ్చేసి. సో చాలా బాగుంటది. సో న్యూ వాళ్ళు ఎవరైనా ఉంటే జర ఈ వీడియోని లైక్ చేస్తే మన వీడియో పుష్ అవుతుంది, కొందరికైనా రీచ్ వెళ్తుంది, అలాగే మన ఛానల్ కి కొంచెం గ్రోత్ అయినా ఉంటది. అండ్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్నమాట. సో ఫైనల్ గా ఇక్కడ వచ్చేసి నేనైతే మొత్తం కటన్స్, సోఫా కవర్లు ఇక్కడ ఇవన్నీ తీస్తున్నాను అన్నమాట. సో పండుగ అనే కాదండి, సో నేను మంత్లీ ఇలా ఇంట్లో అయితే క్లీనింగ్ సెక్షన్ చేస్తూనే ఉంటా, దులుపుతూనే ఉంటా. సో మనం ఉండేది ఇంట్లోనే కాబట్టి ఇంకో ఇంట్లో పని ఏముంటది, ఎక్కడ ఏ సామాన్లు ఉన్నాయి, ఎక్కడ ఏ దుమ్ము ఉంది, ఏ డస్ట్ ఉందని చూసి ఇక దులపడమే అన్నమాట. సో రేపు ఎలాగో పండుగ అని ఇక ఇవన్నీ తీస్తున్నాను. సో మొన్న దులిపాను నేను, కిచెన్ రూమ్, బెడ్రూమ్ అవన్నీ సెట్ చేశాను. సో ఈ రోజు అయితే ఈ 2 హాల్లో అయితే సెట్ చేస్తానండి. సో చేస్తూనే ఉంటా, ఇంట్లో అస్సలు ఖాళీగా ఉండను, ఏదో పని చేస్తూనే ఉంటా అన్నమాట. సో మార్నింగే కుకింగ్ అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ మెయిన్ డోర్ తీద్దామంటే ఫుల్ గాలి అండి. సో ఈ డోర్లో ఎక్కడ ఊడి వచ్చేస్తుందో అనిపిస్తుంది, అంత బీభత్సమైన గాలి అయితే వస్తుందండి. అందుకే ఏ విండో తీయను, డోర్స్ తీయను, ఏం తీయను. సో ఒక విండో ఒక డోర్ తీసినా సరే మా పక్కన ఉన్న గోడలకు ఫొటోస్ అన్ని ఊగుతూనే ఉంటాయి అన్నమాట. ఆర్చ్ లో ఉన్న డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ పడుతూనే ఉంటాయి. సో అందుకనే అసలు డోర్ కూడా ఓపెన్ చేస్తలేము. సో అంత గాలి అయితే వస్తుంది మాకు నేరుగా, అంటే డైరెక్ట్ మెయిన్ డోర్ నుంచే మాకు గాలి అయితే చాలా వస్తుందండి. సో చుట్టుపక్కల హౌసెస్ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇప్పుడిప్పుడే డెవలపింగ్ ఏరియా కాబట్టి అంత గాలి. అండ్ మాకు నియర్ బై ఫారెస్ట్ ఉంటది కాబట్టి స్వచ్ఛమైన గాలి కూడా వస్తూ ఉంటది. అందుకనే విండోస్ ఆల్మోస్ట్ నేనైతే అస్సలు తీయనండి ఇంట్లో. సో ఈవినింగ్ టైం అలా కొంచెం సేపు తీస్తాను కానీ అసలు డే నైట్ మొత్తం ఫుల్ గాలి వస్తూనే ఉంటది నాన్ స్టాప్ గా. ఆ విండోల నుంచే సౌండ్స్ ఏదో దయ్యం పిలుస్తున్నట్టు, ఏదో దయ్యం అరుస్తున్నట్టు అలా సౌండ్స్ వస్తూనే ఉంటాయి. అందుకనే అసలు తీయను. అండ్ ఇక్కడ కటన్స్, మా ఇల్లు నిండా మొత్తం కటన్సే అండి. అండ్ ఈ సోఫా కవర్లు. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేసింది ఏంటంటే ఈ గోల్డ్ కలర్ సోఫా తెచ్చింది మిస్టేక్ అండి. ఏ చిన్న మరకైనా, ఏ చాయ్ మరకైనా, ఏ తిన్న మా పాప అయితే అసలు మేము ఏమంటామో అదే చేస్తుంది. సో గోడల మీద ఒక్క పెన్ను గీత కూడా రాయొద్దు మమ్మీ అంటే రాయొద్దు, అసలు సోఫాల మీద ఏం పెట్టొద్దు, చాయ్ పాలు లాంటిది ఏం పెట్టొద్దు మమ్మీ అంటే పెట్టదు. సో చాలా మేము ఏమంటే అదే చేస్తుంది అన్నమాట. సో ఇలా చిల్లర పని, అల్లరి ఇలా చెయ్యదు. సో ఎక్కువ స్పెండ్ చేస్తుంది, ఆమె టీవీ చూస్తుంది. సో మేము ఫోన్ ఇస్తే ఫోన్ చూస్తుంది, అంతేగాని ఇక ఎక్కువ మాకైతే సతాయించదు. ఆమెకి ఎట్లా అంటే పీస్ఫుల్ గా ఉండడం, ఇలా 10 మందిల గుంపుల్లో ఉండడం అలా ఇష్టం ఉండదు ఆమెకు. ఎక్కువ బుక్స్ తో వీటితో పెయింటింగ్ చేస్తూ ఉంటది అన్నమాట. సో ఇలా అక్కడ ఇక్కడ మొత్తం మా కటన్స్ అయితే ఉంటది. మా ఇంట్లో మొత్తం దగ్గర ఒక 10-15 కటన్స్ అయితే ఉంటదండి. సో ఇవన్నీ నేనైతే వాష్ చేసుకొని మామూలుగా అయితే ఇల్లు మొత్తం దులిపేసుకుంటాను. సో ఫ్రైడే రోజు ఇల్లు దులిపొద్దు అంటారు కానీ మొత్తం చీపురి పట్టుకొని పై వరకు అయితే అస్సలు దులుపుతలేను. ఓన్లీ ఆర్చ్ లో ఉన్న ఫ్లవర్స్ అవన్నీ, ఆర్టిఫిషియల్ గా ఉన్న ఫ్లవర్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటానండి. ఆర్చ్ అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను. సో చాలా డేస్ అయిపోయిందండి ఆర్చ్ దులపక. సో ఈ ఆర్చ్ చూస్తున్నప్పుడు నాకైతే ఈ ఫ్లవర్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. ఏంటంటే మేము ఇల్లు తీసుకొని ఇంటి లోపల వచ్చినప్పుడు ఏ సామాన్ ఉండకపోయేది. సో అవన్నీ మెల్లమెల్లగా తీసుకున్నామండి. అండ్ ఈ ఫ్లవర్లు, ఈ ఆర్చ్ లో డెకరేషన్, ఈ ఐటమ్స్ అవన్నీ మాకు వీకెండ్ మార్కెట్ ఉండేది. సో అక్కడ నుంచి అయితే నేను ఒకటొకటి తీసుకొని అలా అరేంజ్ చేసుకున్నా అన్నమాట. సో ఏదైనా సరే ఇంట్లో మనము ఏ సామాన్లు తెచ్చి పెడితే ఆ ఇంటికి అందం వస్తుంది అన్నమాట. సో ఏది లేకపోతే ఇల్లు బోడగా ఉంటది. సో అందుకనే నేనైతే అన్ని ఒకటేసారి ఏం తీసుకోలేదు, అప్పుడొకటి అలా. సో ఎప్పుడు పాసిబుల్ అవుతుందో అప్పుడు తీసుకుని ఇలా అయితే డెకరేట్ అయితే చేసుకున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఇవన్నీ కటన్స్ అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్ లో అయితే వేసేస్తానండి. సో ఆ రూమ్ లో, ఈ రూమ్ లో, 2 హాల్లో ఇవన్నీ నేను కటన్స్ ముందుగా వాషింగ్ మిషన్ లో వేసేసి
ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న సామాన్లు ఏదైనా ఉన్నా మా పాప బొమ్మలు, ఆమె సిరప్‌లు ఏదైనా సరే ఇక్కడే వచ్చి ఈ ఆర్చ్ మీద పెట్టేస్తారు. ఆ తాళాలున్నా, బైక్ తాళాలున్నా ఏదైనా సరే ఇక్కడే వచ్చి పెట్టేస్తారు. సో ఎన్ని సార్లు తీసినా, ఎన్ని సార్లు చెప్పినా అదే పని చేస్తారన్నమాట. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు. అదే మా వారు, మా పాప అన్నమాట. సో ఇద్దరు చిన్న పిల్లలాగానే చేస్తూ ఉంటారు. సో ఎంత చెప్పినా అట్లనే చేస్తూ ఉంటారన్నమాట. నేను చెప్పడం, వాళ్ళు పెట్టడం కామన్ అయిపోయింది ఇగ. అందుకనే నేనే తీస్తూ ఉంటాను. వాళ్ళు వచ్చి పెట్టినా నేను తీసేస్తాను. ఎక్కడక్కడ పెట్టేస్తాను. అండ్ ఆమెకు సంబంధించిన బొమ్మలు అవన్నీ ఇగ టీవీ యూనిట్ దగ్గర అయితే పెట్టేసుకుంటామన్నమాట. సో ఏదేదో ఆ చిన్న చిన్న కాయిన్స్, ఆ చిల్లర డబ్బులు అవన్నీ కూడా అట్లనే పెట్టేస్తారు ఎక్కడ పడితే అక్కడ. సో అందుకనే ఫస్ట్ వాచ్ అయితే మంచిగా నేనైతే దులుపుకుంటానండి. సో ఆర్చ్ సెట్ చేసుకోవాలి మంచిగా నీట్‌గా. సో ఎంత సెట్ చేసినా కూడా ఒక 2 డేస్ ఆగిన తర్వాత మళ్ళీ అట్లనే చేసేస్తారు. సో ఫైనల్‌గా ఇవన్నీ నేను ఫ్లవర్స్ ఇవన్నీ డెకరేషన్ ఐటెమ్స్ ఇవన్నీ నేను అయితే చాలా నా మనీ సేవింగ్‌తో అయితే తీసుకున్నానండి. అండ్ ఆ బొమ్మలు అవన్నీ మా పాప పుట్టినప్పుడు అప్పుడు తీసుకున్నది. సో ఇప్పటి వరకు నేను జాగ్రత్తగా అవి అన్నీ పెట్టుకున్నా అన్నమాట. సో ఫోటోసు, ఇంట్లో ఫోటోసు ఇవన్నీ పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. సో ఇంట్లో మంచిగా లుక్ కనిపిస్తదన్నమాట. సో ఇలా ఫ్యామిలీ ఫోటో ఉండడం, సో ఒక గోడ నిండా ఇలా ఫోటోస్ పెట్టుకోవడం, ఇంకా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. కానీ ఇక టైం రావట్లేదు. సో వాటికి కూడా ఎప్పుడు టైం వస్తదో ఏంటో చూడాలన్నమాట. సో ఫైనల్‌గా ఇవన్నీ కూడా నేను తీసి మంచిగా వాష్ చేసుకుంటానండి. నార్మల్ వాటర్‌తోనే వాష్ చేసుకుంటాను. సో వీటి మీద కొంచెం కొంచెం దుమ్ము ఉంది. సో దుమ్ము ఎక్కువ ఎందుకు వస్తూ ఉంటాయంటే మా ఇంటి చుట్టుపక్కల కన్‌స్ట్రక్షన్ అయితూ ఉంటది. అండ్ మళ్ళీ ఇంత గాలి వస్తుంది. ఇంత దుమ్ము గాలి వస్తుందంటే ఖచ్చితంగా దుమ్ము వస్తూ ఉంటాయి కాబట్టి అందుకే దుమ్ము అయితుందండి. సో నేను ఖచ్చితంగా మంత్లీ అలా ఇలా తీస్తూ అసలు నేను దులుపుతూనే ఉంటాను. అయినా ఇన్ని దుమ్ములు వస్తూనే ఉంటాయి. దులిపే కొద్దీ వస్తూనే ఉంటున్నాయండి. సో ఒకసారి కిచెన్ రూమ్ చేసుకుంటా, ఒకసారి బెడ్రూమ్ చేసుకుంటా, ఒకసారి హాల్, ఒకసారి పూజ రూమ్ ఇలా చేసుకుంటూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను పిల్లో కవర్స్ అవన్నీ తీసేసి వాష్ చేసుకుంటాను. సో ఇంట్లో ఉన్నవన్నీ వాష్ చేసుకుంటానండి. అండ్ పెద్ద పెద్ద బ్లాంకెట్లు, చెద్దర్లు అయితే మేము మొన్ననే ఒక 1 మంత్ బ్యాక్ అయితే వాష్ చేసుకున్నాం. తర్వాత అయితే చేసుకోవచ్చు. ఇక తర్వాత మనకు మళ్ళీ వరలక్ష్మి వ్రతం అవన్నీ వస్తుంటాయి కాబట్టి ఆ టైంలో కూడా ఇక ఇల్లు దులుపుడు పని కూడా ఉంటది కాబట్టి అప్పుడు కూడా క్లీన్ చేసుకోవచ్చన్నమాట. ఒక హౌస్ వైఫ్ బాధ ఒక హౌస్ వైఫ్ కే తెలుస్తదండి. సో ఇంట్లోనే ఉంటది, ఏం పని ఉంది అని అంటారు. సో మనం ఇంట్లో ఉంటాం కాబట్టి ఇవన్నీ ఇంత నీట్‌గా ఉంటది. అదే ఒక వర్కింగ్ ఉమెన్ ఏదో తిన్నామా, పోయినామా, డ్యూటీకి పోయినామా, మళ్ళీ ఇంటికి వచ్చినామా, మళ్ళీ డ్యూటీకి పోయినామా, ఇది రొటీన్ వాళ్ళకు. సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడోళ్ళు ఎట్లా అంటే ఇంట్లో మంచిగా నీట్‌గా పెట్టుకున్నామా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నామా, మంచిగా వండుకున్నామా, చేసినామా అన్న మొత్తం ఇంట్లో అయితే మొత్తం రెస్పాన్సిబిలిటీ ఇంట్లో ఉన్న ఆడోళ్ళే చూసుకుంటారు కాబట్టి ఇట్లుంటది. అదే వర్కింగ్ ఉమెన్ అయితే మంత్లీకో, ఇయర్‌కో ఒకసారి ఇల్లు దులుపుకుంటారు. సో వాళ్ళు డైలీ ఇలా చేయాలంటే బయట వర్క్ చేయాలి, ఇంట్లో పని చేసుకోవాలంటే ఇక టైం అయితే సెట్ కాదన్నమాట. సో మనం ఇంట్లో ఉన్నాం కాబట్టే ఇల్లు మొత్తం ఇంత నీట్‌గా ఉంటది. సో ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలి అనే డ్రీమ్ ఎవరికైనా ఉంటది. కానీ తీసుకున్న తర్వాత ఆ ఇల్లుని నీట్‌గా ఉంచుకోవడమే పెద్ద టాస్క్ అండి. సో నీట్‌గా ఉంచుకోవాలి. ఆ ఇల్లుని మంచిగా బాత్రూమ్‌లో అయినా, వాష్‌రూమ్స్ అయినా ఏదైనా సరే మనం వాష్ చేస్తూ ఉంటేనే నీట్‌గా ఉంటాయి. లేదు అంటే మనం ఒక 2 డేస్ పట్టించుకోకపోతే అవన్నీ పాడైపోతదన్నమాట. సో ఫైనల్‌గా ఇగ నాకు గూడా అప్పుడప్పుడు హెల్త్ బాలేనప్పుడు పట్టించుకోకపోతే మా ఇంట్లో పరిస్థితి గూడా అంతే. సో మనం మంచిగుంటే ఇల్లు మంచిగుంటది. ఇల్లు మంచిగుంటే మన ఇంట్లో వాళ్ళందరూ మంచిగుంటారన్నమాట. సో నేనైతే ఎప్పటికప్పుడు మంచిగా నీట్‌గా అయితే పెట్టేసుకుంటానండి. అండ్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో అయితే నేను చేసుకుంటాను. సో అన్నీ ఒకేసారి కాకుండా డైలీ ఎప్పుడు పని అప్పుడే చేసుకుంటాను. నీట్‌గా అయితే పెట్టేసుకుంటాను. సో ఫైనల్‌గా డోర్ తీద్దామంటే అసలు ఆ గాలి అయితే ఘోరంగా వస్తుందన్నమాట. అంత గాలైతే వచ్చేస్తుందండి. సో ఇంట్లో అసలు బయట నిలబడాలన్నా కూడా అంత గాలి, ఆ డ్రెస్సెస్ అయితే అస్సలు ఉండవు. సో అంత గాలి అయితే వస్తది. సో కర్టన్స్ అయితే అన్ని నేను వాషింగ్ మిషన్ లో అయితే పెట్టేశానండి. అటు వాషింగ్ మిషన్ లో అయితే కర్టన్స్ అయితే పెట్టేశాను. అవి వాష్ అయితే అవుతున్నాయి. సో 30 మినిట్స్ టైం అయితే పెట్టేశానండి. సో ఇలా మనం ఫాస్ట్ గా క్విక్ గా అయితే వర్క్ చేసుకోవచ్చు. సో ఇలా వాషింగ్ మిషన్ లో అలాగే ఆ డోర్ మ్యాట్స్ అవన్నీ నేను నానబెట్టాలి. అండ్ అవి వాష్ అయ్యే లోపు ఇక్కడ మొత్తం ఇల్లు అయితే దులిపేశాను. సో దులిపిన తర్వాత మంచిగా ఇలా
ఇల్లు అయితే నీట్ గా అయితే ఊడ్చేస్తున్నానండి. సో ఇక్కడ నా చిట్టి తల్లి అయితే తెగ టీవీ చూసేస్తుంది. అస్సలు ఒక చిన్న డిస్టర్బెన్స్ కూడా చేస్తలేదు. ఆమె మంచిగా ఆడుకుంటుంది ఇంట్లో. సో స్కూల్ లేకపోతే మంచిగా నాతో చాలా టైం స్పెండ్ చేస్తది. సో నాకు ఫుల్ టైం పాస్ ఆమె ఇంట్లో ఉంటే. సో ఆమె లేకపోతే అస్సలు చాలా బోరింగ్ అనిపిస్తది. సో ఏం చేయాలో అర్థం కాక ఫోన్ చూస్తూ అలా రోల్ చేస్తూ అలా అలా చూసి టైం వేస్ట్ అయితే చేసుకుంటాను. సో ఆమె ఉంటే మాత్రం నాకు ఫుల్ టైం పాస్. అసలు ఫోన్ కూడా చూడను. ఆమెతో పాటే టీవీ చూస్తూ ఉంటాను. ఆమె అయితే మొత్తం మోటు పత్లు ఆ బొమ్మలే వీడియోస్ అయితేనే చూస్తూ ఉంటదండి. సో సాంగ్స్ వింటూ ఉంటది, టీవీ చూస్తూ ఉంటది. సో నేను ఇక్కడ పని చేస్తూ ఉంటే ఆమె పనిలో ఆమె బిజీగా ఉంది. ఏదేదో తీస్తుంది ఆమె బొమ్మలు అవన్నీ. అండ్ ఈ మధ్య అయితే అన్ని దట్టి పని చేస్తుందండి. సో ఆ చెత్త చెదారాలన్నీ నోట్లో అయితే పెట్టేసుకుంటుంది. అన్ని బ్యాడ్ హ్యాబిట్ వచ్చేస్తుంది నా చిట్టి తల్లికి అయితే. కానీ మంచిగా యాక్టివ్ ఉంటది. సో ఈ మధ్య అట్లా చేస్తుంది ఈ మధ్య ఆమె అయితే. కానీ ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేస్తుంటే అస్సలు డిస్టర్బ్ చేస్తలేదండి. సో కోఆపరేట్ చేస్తుంది. మమ్మీ నేను ఏమైనా హెల్ప్ చేయాలా మమ్మీ? నువ్వు ఒక్కదాన్నే ఇంత పని చేస్తున్నావా మమ్మీ? నేను కూడా హెల్ప్ చేస్తా మమ్మీ. నేను తొందరగా తిని తొందరగా పెద్దగా అయిపోతా మమ్మీ. నీలాగా పని చేస్తా, నీకు హెల్ప్ చేస్తా, నీకు కుకింగ్ చేసి అన్ని చేసి పెడతా మమ్మీ అని అంటుంది. ఎంత హ్యాపీగా అనిపించిందో ఆమె అలా అంటుంటే. సో అంత హ్యాపీగా అనిపించింది. సో అప్పుడే నా చిట్టి తల్లి ఇంత పెద్దదైపోయిందా అని అనిపిస్తుంది అన్నమాట. సో అలా మాట్లాడుతుంది. సో ఫుల్ మాట్లాడుతుంది. మాట్లాడుతూనే ఉంటది అన్నమాట. సో గలగల మాట్లాడుతుంటది, అన్ని డిస్కషన్ చేస్తూ ఉంటది ఇంట్లో. సో గట్లుంటది నా చిట్టి తల్లి. సో ఆమె ఉంటే మాకు హ్యాపీ అంతే అన్నమాట. సో ఇదండి మా ఆడోళ్ళ పని ఇట్లుంటది. సో మా ఇల్లు మొత్తం దులపాలంటే నా నడుము అయితే విరగాల్సిందే. సో నా ప్రాణం అయితే తల ప్రాణం తోకకు వచ్చేస్తుంది. సో ఫైనల్ గా బయట అయితే వచ్చేసానండి. సో ఎంత ఇష్టంగా తెచ్చుకున్నా తెలుసా, ఈ ప్లాంట్స్ అయితే చాలా ఇష్టంగా తెచ్చుకున్నా. సో తెచ్చుకుని కూడా దగ్గర ఒక 1 ఇయర్ కాదు కానీ ఒక 8 months అట్లా అవుతుంది. కానీ తెచ్చినప్పుడు మంచిగా ఉండే, గ్రోత్ వచ్చింది. చిన్నగా తెచ్చినా పెద్దగా అయినా గ్రోత్ వచ్చింది. రోజు వాటర్ పోస్తున్నా కానీ సడన్ గా ఇలా వెండిపోతున్నాయండి. ఆ గాలికో ఏంటో అసలు తెలియదు కానీ ఆ గాలికి ఆ చెట్లకు కూడా ప్రాణం లేకుండా అయిపోతుంది. సో అంత ఘోరంగా గాలి వస్తుందండి. గాలి వస్తుందని ఆ మెయిన్ రోడ్ నుంచి అక్కడ పక్కన స్టెప్స్ మీద పెట్టేసిన. సో అలా పెట్టిన తర్వాత ఇక ఇలా మొత్తం చెట్టు అయితే ఎండిపోతుంది. సో చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఎండిపోతుంది, వాటర్ పోస్తున్నాను మళ్ళీ ఇట్లా ఎందుకు ఎండిపోతుందని అనిపిస్తుంది. అందుకనే చెట్లు ఆ ఎండిపోయిన ఆకులన్నీ తీసేస్తున్నానండి ముందుగాల నేను. సో బయట అయితే నా చిట్టి తల్లి నాకు వీడియో తీస్తుంది. సో లోపలైతే ట్రైప్యాడ్ పెట్టుకోవచ్చు. సో మనకు వీడియో అయితే ఊగదు. సో బయట అయితే ట్రైప్యాడ్ పెడదామన్నా గాలికి అయితే ట్రైప్యాడ్ పడిపోతుంది. సో ఇక్కడ నా చిట్టి తల్లి వీడియో తీస్తుంది. వీడియో తీస్తూ వీడియో అయితే మొత్తం షేక్ చేసేస్తుందండి. సో ఆ గాలికి ఆమె కూడా షేక్ అయిపోతుంది. సో మా పాప అసలే బక్కగా ఉంటది. సో గాలికి కూడా ఆమె ఎక్కడ ఎగిరిపోతుందో అని ఇక షేక్ చేస్తుంది. వీడియో మమ్మీ ఇక తొందరగా చెయ్యి, నేను ఇంట్లో పోవాలంటుంది అన్నమాట. ఫైనల్ గా అయితే ఆ చెట్లను చూస్తే ఫుల్ బాధ అనిపించిందండి. అంత ఇష్టంగా తెచ్చిన నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఆ ఫ్లవర్ చెట్లు, గులాబీల చెట్లు చాలా పెట్టిన, సన్నజాజి చెట్లు అవన్నీ కొన్ని బాగానే వచ్చినాయి. అసలు ఆ గులాబీ చెట్లు చూడాలి, అన్ని ఎండిపోయినాయి. మంచిగా ఫ్లవర్ ఇచ్చినాయి 1 year దాకా మంచిగా ఉండే చెట్లు సడన్ గా ఎండిపోయినాయి అన్నమాట. రోజు వాటరింగ్ చేస్తున్నాం అయినా ఉండలేదు. సో అంత బాధ అనిపించింది. సో అప్పుడప్పుడు తెచ్చుకున్న ఇంట్లో కొంచెం మంచిగా ప్లాంట్స్ ఉంటే మంచిగా కనిపిస్తుందని తెచ్చుకుంటే అవేమో కొన్ని డేస్ అలా ఉండి కొన్ని అలా అయిపోయినాయి అన్నమాట. సో ఏం చేద్దాం, ఇక వాటర్ అయితే పోస్తున్నాను. ఇక ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి మీరే కామెంట్ లో. చెట్ల గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను ఇల్లు మొత్తం ఊడ్చేసానండి. సో ఇప్పుడైతే మొత్తం ఇక తడి బట్టతో తుడిచేస్తాను. సో మాదైతే మొత్తం వైట్ టైల్స్ అయ్యండి. సో డైలీ అయితే ఖచ్చితంగా ఇల్లు అయితే తుడవడం అయితే జరుగుతుంది మా ఇంట్లో అయితే ఖచ్చితంగా అయితే. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, ఇవన్నీ ఫ్లవర్లు అవన్నీ వాష్ చేసుకోవాలి, మళ్ళీ లోపల ఉన్నాయి. సో ఇవన్నీ వర్క్ ఉందన్నమాట. సో ఇది ఫ్రైడే వ్లాగ్. సో ఇవన్నీ ఇంత ఎందుకు డీప్ క్లీన్ చేస్తున్నా అంటే మనకు నెక్స్ట్ డే ఇక పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఈవినింగ్ వరకు. సో ఇవి అయ్యే వరకు నాకు కొంచెం టైం ఎక్కువ అవుతుంది. దగ్గర 1-2 అవుతుంది ఏమో టైం మొత్తం సెట్ చేసే వరకు.
సో మళ్ళీ ఆఫ్టర్నూన్ పాపకైతే ఫుడ్ పెట్టాలి కదా లంచ్ టైంలో. సో ఆమె కూడా చూసుకోవాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత పాపకు ఫుడ్ పెట్టాలి. సో నేను కూడా టిఫిన్ కూడా చేయలేదండి. అసలు టిఫిన్ చేయకుండానే పని స్టార్ట్ చేసినాను. సో పని చేయాలనుకుంటే ఫాస్ట్ గా 1-2 అవర్స్ లో చేసి కంప్లీట్ చేసేసి ఫ్రెష్ అప్ అయి కూర్చుంటాను. లేదులే ఏం చేద్దాం ఈ పని ఇక ఎందుకులే అనుకుంటే అస్సలు టచ్ కూడా చేయను అన్నమాట. అట్లుంటది. సో నా ఇంట్రెస్ట్ బట్టి నేనైతే ఇంట్లో పని అయితే ఫాస్ట్ గా చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాను. ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు ముట్టుకోను ఆ పని అట్లుంటది. సో ఇట్లా ఇక స్టెప్స్ మీద ఇవన్నీ ప్లాంట్స్ పెట్టుకున్నాం. సో ఇలా ముందట పెట్టుకుంటే ఆ గాలికి అస్సలు ఆ చెట్లు ఊగి మొత్తం ఫైనల్ గా ప్రాణం లేకుండా అయిపోతుంది. మొత్తం ఎండిపోతుంది అన్నమాట. సో బయట కూడా ఆ చిట్టి తల్లి వీడియో తీస్తుంది. సో మొత్తం వీడియో అయితే షేక్ చేసేస్తుందండి. కానీ వ్యూ మాత్రం అద్దిరిపోయింది. ఇంత స్వచ్ఛమైన గాలిలో ఇంత మంచి వ్యూ అసలు ఎక్కడైనా దొరుకుతుందా అంత మంచి గాలి? కానీ ఆ గాలి మరీ ఘోరంగా ఎక్కువ ఉందండి. సో అక్కడ మా గోడ మీద కనిపిస్తున్న డిజైన్ అయితే మనమే వేసింది. సో ఏదో అలా వేస్తూ ఉంటాం చిన్నగా. సో ఎట్లుందేమో అని కామెంట్ అయితే చేసేయండి. అలాగే మీకు వీడియో మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తే లైక్ చేయండి. కొంచెం లైక్ చేస్తే ఇక మనదైతే డైలీ వ్లాగ్స్ అండి. సో మనం డైలీ ఇంట్లో ఏం చేస్తుంటాం, ఏం కుకింగ్ చేస్తాం, ఏంటి అనేది వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో మన వీడియోస్ మీకు అప్డేట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అయితే వచ్చేస్తుంది. సో ఫైనల్ గా ఇక్కడైతే వాష్ మిషన్ టైం అయితే అయిపోయింది. సో ఇక్కడ కర్టన్స్ అన్ని వాష్ అయితే చేసేసాను అనమాట. సో ఇవన్నీ తీసుకొని ఇక సో చాలానే ఉన్నాయండి. దగ్గర ఒక 10-15 దాకా ఉన్నాయి కర్టన్స్. సో ఇంకా కొన్ని ఇంకా తీయలే. చిన్న విండోస్ బెడ్రూమ్ లో లోపలైతే తీయలేదు. ఇవి బయట హాల్లో ఉన్నవి మాత్రమే తీశానండి. కానీ ఇవి మొత్తం ఇక సెల్లార్ లేక పైన వెళ్ళి ఇక ఆరబెట్టాలన్నమాట. సో ఫైనల్ గా ఇది నా ఇంట్లో డీప్ క్లీనింగ్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ చేసేయండి. అండ్ వ్లాగ్ కూడా ఎలా అనిపించిందో పాజిటివ్నో నెగిటివ్నో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఏదో ఒకటి చెప్తేనే కదా మన వీడియో మంచిగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో నా చిట్టి తల్లి లోపల అయితే తెగ టీవీ చూసేస్తుంది. నాకైతే అసలు డిస్టర్బ్ చేసలేదు. అండ్ కొన్ని బట్టలు కూడా ఉన్నాయి. సో ఇవైతే 30 minutes లో పెట్టినా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవి కూడా ఒక 10-15 minutes లో అయితే పెట్టేస్తాను. సో మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఐఎఫ్వి. మరి మీ ఇంట్లో ఏ వాషింగ్ మిషన్ ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఫైనల్ గా ఇంట్లో దులుపుడు పని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ అన్నమాట. సో ఇవి కూడా చాలా దుమ్ముగా ఉన్నాయండి. సో నేను ఎప్పుడు వాష్ చేయలేదు. జస్ట్ అలా దుమ్ము అయితే దులిపేస్తాను. సో ఈసారి అయితే వాష్ చేసేస్తాను. ఎందుకంటే మనకు పండుగ ఉంది కాబట్టి ఇవి లైట్ గా నేను వాటర్ లో అయితే లైజాల్ కలుపుకొని ఆ లైజాల్ లో ఇలా ఇవి ఫ్లవర్స్ అయితే అన్ని ముంచేస్తాను అందులో. అండ్ మంచిగా ఫ్రెష్ గా అయిపోతుంది. మంచిగా నీట్ గా కూడా ఉంటది. సో చాలా డేస్ అయింది. సో ఫైనల్ గా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా పైన అయితే టెర్రస్ పైన మంచిగా ఎండ అయితే కొడుతుంది. అంతే గాలి కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఆరేస్తున్నాను. సో అన్ని కిందనే పెట్టేస్తానండి. మళ్ళీ ఆ గాలికి మళ్ళీ ఎగిరిపోతాయో ఏంటో అని అక్కడ కిందనే పెట్టేస్తాను. అండ్ ఈవినింగ్ వచ్చి అయితే తీసుకుంటానండి. సో ఫైనల్ గా అయితే ఇంట్లో పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేమైతే ఫ్రెష్ అప్ అయిపోవాలి, లంచ్ చేయాలి. అలాగే ఆఫ్టర్నూన్ టైం దగ్గర 1:30 అయిపోయింది. టైం ఈ పని కంప్లీట్ చేస్తూ సో ఇంట్లో ఊకే ఎవరు ఉండారండి. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్ చేసి జర సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.